Hi students. So after having a little bit gap, now we are continuing our sessions in view of the final year semester examinations conducted by the university. We were not able to shoot the classes and place in the classrooms. From today onwards, you will get regular updates. క్రితం క్లాస్లో మనము అకౌంటింగ్ ఈక్వేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ని చేశాము. అంతకుముందు అకౌంటింగ్కి సంబంధించిన ఇంట్రడక్షను, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్కి సంబంధించిన లిటిల్ బిట్ ఇంట్రడక్షను, ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ కాన్సెప్ట్ తర్వాత వీఆర్ మూవింగ్ టు డబల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. దీనికి సంబంధించిన గోల్డెన్ రూల్స్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పర్సనల్ అకౌంట్ అని, రియల్ అకౌంట్ అని, నామినల్ అకౌంట్ అని, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. సో మీరు ఒకసారి వాటినంతా కూడా ఫ్రీ టైంలో దాన్ని ఒకసారి గో త్రూ అయితే మీకు సబ్జెక్ట్ మీద కొంత రీగెయిన్ గ్రిప్ సంపాదించవచ్చు. నా ఒక ప్రాబ్లము ఈ జర్నల్ ఎంట్రీస్ మీద మొదటి ప్రాబ్లం చేస్తున్నాం. దీన్ని ప్రాబ్లమ్ని నేను ఆల్రెడీ ఇమేజ్ ఫైల్ గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టున్నాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో యూ కెన్ రైట్ ఇన్ ద క్లాస్ వర్క్ బుక్ అండ్ లేటర్ యూ నోట్ డౌన్ ద ఆన్సర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు explain you right now. So I will read the problem first. Journalize the following transactions. 2015 January 3rd received cash from Ram 15,000. 4th January purchased goods for cash 2,500. 11th January sold goods to Hari 3,200. 13th January paid Ramesh. Received from Hari on 17th 1100. 20th January bought furniture from Ram 2200. 27th paid rent 480 rupees. Paid salary 1100. So ఇది ట్రాన్సాక్షన్స్ జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ ని మనము జర్నల్ రూపంలో రాయాల్సి ఉంటుంది. సో లెట్ us go for first transaction. received cash from రామ్. ఇది ట్రాన్సాక్షన్. దీనికి సంబంధించి క్యాష్ మన దగ్గర క్యాష్ అనేది ఒకటి ఉంది, తర్వాత రామ్ అనేది రెండవది. ఈ క్యాష్ రామ్, క్యాష్ ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. రామ్ ఏ అకౌంట్? పర్సనల్ అకౌంట్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. దీంట్లో రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రామ్, ఇది బిజినెస్ లోకి క్యాష్ వచ్చిందనమాట. గివర్ ఎవరు? రామ్. అర్థమవుతుంది కదా మీకు? బిజినెస్ లోకి రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రామ్, క్యాష్ బిజినెస్ లోకి వచ్చింది. సో రియల్ అకౌంట్ ప్రకారము ప్రిన్సిపల్ ఏంటి? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో బిజినెస్ లోకి క్యాష్ వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి మనము? డెబిట్ చేయాలి. క్యాష్ ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏమి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బిజినెస్ కి క్యాష్ ఇతను ఇస్తున్నాడా, తీసుకుంటున్నాడా? బిజినెస్ దగ్గర నుంచి బిజినెస్ కి ఇతను ఇస్తున్నాడు కాబట్టి ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ గివర్. గివర్ ని ఏం చేయాలి మనం? డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో జర్నల్ ఈజ్ రెడీ. ఏం రాస్తాం ఎంట్రీ? డెబిట్ పార్ట్ ఏమో క్యాష్, క్రెడిట్ పార్ట్ ఏమో రామ్. సో డేట్ దగ్గర డేట్ రాయండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు రామ్ అకౌంట్. ఎంత చిన్నన్నాడు అమౌంట్? 15,000. being cash received from Ram. నగదు ఖాతా డెటార్ టు రామ్ ఖాతా. నగదు
రామ్ దగ్గర నుంచి వచ్చినందున. సో దట్ ఈస్ ఫస్ట్ ఎంట్రీ. నౌ లెట్ us go for the second transaction. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏముంది చూడండి. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఎంత అమౌంట్? 2500. 2500. సో పర్చేజ్డ్ గూడ్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్చేజెస్. పర్చేజెస్ దేంతో చేసాం? అప్పుకు తెచ్చామా, క్యాష్ ఇచ్చేసామా? క్యాష్ ఇచ్చేసాం. ఫర్ క్యాష్ అన్నాడు క్లియర్గా. సో బిజినెస్ లోకి గూడ్స్ వస్తూ ఉన్నాయి, క్యాష్ వెళ్ళిపోతూ ఉంది. సో క్యాష్ ఏమో రియల్ అకౌంట్, గూడ్స్ పర్చేజెస్ కాబట్టి పర్చేజెస్ దేని కిందకు వస్తుంది? నామినల్ కిందకు వస్తుంది. ఎక్స్పెన్సెస్ కదా పర్చేజెస్ అనేటివి, నామినల్ కిందకు వస్తుంది. సో నామినల్ అకౌంట్ రూల్ ఏమి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో పర్చేజెస్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం. నెక్స్ట్ రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ వస్తూ ఉందా, పోతూ ఉందా? వెళ్ళిపోతూ ఉంది కాబట్టి డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. సో దట్ ఈస్ ఎంట్రీ రెడీ అయిపోయింది. ఒకటోది అయింది. రెండోది పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 2500 being goods purchased for cash, being goods purchased for cash. కొనుగోళ్లు ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నగదుతో సరుకులను కొన్నందున. తర్వాత మూడవ ఎంట్రీ ఏముంది? మూడవది చూడండి. సోల్డ్ గూడ్స్ టు హరి. సోల్డ్ గూడ్స్ టు హరి. ఎంత? ఫర్ రూపీస్ 3300. 3300కి అమ్మేసాం. ఎవరికి అమ్మాము? హరికి అమ్మాము. సోల్డ్ గూడ్స్ టు హరి. సోల్డ్ అనేది ఇన్కమ్, సేల్స్ కదా. సేల్స్ ఇన్కమ్ కాబట్టి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ ఏ అకౌంట్ కిందకి వస్తాయి? నామినల్ అకౌంట్. హరి పర్సనల్ అకౌంట్, వ్యక్తి కాబట్టి. సో అప్లై ద రూల్. నామినల్ అకౌంట్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో బిజినెస్ లో నుండి గూడ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దిస్ ఈస్ సేల్స్. అండ్ మనకు క్యాష్ రావాలి, కానీ ఇక్కడ క్యాష్ లేదు. క్యాష్ బదులుగా వాడు అప్పుకి జరిగింది ట్రాన్సాక్షన్. హరి అనే వ్యక్తికి ఇక్కడ క్యాష్ అనే వర్డ్ వాడలేదు కాబట్టి దిస్ బికమ్స్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్, నాట్ ది క్యాష్ ట్రాన్సాక్షన్. హరి అనేవాడు అప్పుగా మనకు డెటార్ గా మిగిలాడు. కాబట్టి ఇక్కడ ఇదేమో నామినల్ అకౌంట్, ఇదేమో పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో కాబట్టి సేల్స్ ని క్రెడిట్ చేసాం. హరి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు గూడ్స్ మనం అమ్మితే హరి రిసీవర్ లా ఉంటాడా, గివర్ గా ఉంటాడా? రిసీవర్ పొజిషన్ లో ఉంటాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్. సో ఎంట్రీ ఈజ్ రెడీ. హరి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 3300 being goods sold on credit. హరి ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. సరుకుని హరికి అప్పు మీద అమ్మినందున. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ paid రమేష్. paid రమేష్ ఎంత? 1000. ఎక్స్క్యూజ్ మీ. paid రమేష్కి పే చేసాం. సో బిజినెస్ నుండి ఇక్కడ పెయిడ్ అంటే ఏమి? క్యాషే కదా అర్థం. సో క్యాష్ వెళ్ళిపోయింది. రిసీవర్ ఎవరు? రిసీవర్ రమేష్. ఇది రమేష్ పర్సనల్, క్యాష్ రియల్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఇతను రిసీవర్ కాబట్టి రమేష్
రిసీవర్ డెబిట్ చేసాం. క్యాష్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇది డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. బయట వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. సో ఎంట్రీ ఏమవుతుంది? నాలుగవది రమేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంతది? 1400. being cash paid to రమేష్. రమేష్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నగదుని రమేష్కి చెల్లించినందున. సో ఇవి 4 ఎంట్రీస్. వీడియోని పాస్ చేసి ఎంట్రీస్ రాసుకోండి. మిగిలినటివి కంటిన్యూ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ రిసీవ్డ్ ఫ్రమ్ హరి. Received from Hari. Rupees 1100. 1100 మనకు క్యాష్ వచ్చిందన్నమాట. రిసీవ్డ్ ఫ్రమ్ హరి. రిసీవ్డ్ నథింగ్ బట్ క్యాష్. ఇంప్లాయిడ్ ఏంటి? నగదు వచ్చినట్టే లెక్క. కాబట్టి రియల్ అకౌంట్, హరి పర్సనల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, బిజినెస్ లోకి క్యాష్ వస్తూ ఉంది కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్యాష్ ని డెబిట్ చేస్తాం. హరి ఎట్లా ఉన్నాడు? రిసీవర్ గా ఉన్నాడా, గివర్ గా ఉన్నాడా? అతను ఇస్తున్నాడు కాబట్టి మనకు వస్తూ ఉంది. కాబట్టి ఈజ్ గివర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి క్రెడిట్ చేస్తాం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్యాష్ వస్తూ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్. ఎన్నో ఎంట్రీ ఇది? 1 2 3 4 5. 6వ ఎంట్రీ. 5వ ఎంట్రీ. 5వ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ 1100 టు హరి అకౌంట్. 1100 being cash received from హరి. నగదు ఖాతా డెటార్ టు హరి ఖాతా. నగదు హరి దగ్గర నుంచి వచ్చినందున. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బాట్ ఫర్నిచర్ ఫ్రమ్ రామ్. బాట్ ఫర్నిచర్ ఫ్రమ్ రామ్. ఎంత అమౌంట్? 2300. బాట్ ఫర్నిచర్ కొన్నాం. ఫర్నిచర్ ఈజ్ అన్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్. రామ్ ఈజ్ ద పర్సనల్. ఇక్కడ కొన్నాం కాబట్టి ఫర్నిచర్ ని పర్చేజర్స్కి డెబిట్ చేయకూడదు. పర్చేజర్స్కి దేన్ని డెబిట్ చేస్తారు అంటే, వ్యాపారము ప్రధానంగా దేనితో చేస్తూ ఉన్నామో వాటికి సంబంధించిన గూడ్స్ ని మాత్రం కొన్నప్పుడే పర్చేజర్స్ ని డెబిట్ చేస్తాం. అసెట్స్ ని కొన్నప్పుడు పర్చేజర్స్ ని డెబిట్ చేయకూడదు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ని కొంటే పర్చేజెస్ డెబిట్ చేయకూడదు. ఇంకా మీకు ఫర్దర్ హైయర్ క్లాసెస్లో దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్, అలా చేయడం వల్ల జరిగే ఎర్రర్స్, రిఫ్లెక్షన్స్, రిజల్ట్స్, వాటిని డిస్కస్ చేసే సందర్భాలు వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. సో కీప్ ఇన్ మైండ్ దట్ నెవర్ debit the purchases if you purchase an asset. కాబట్టి ఇక్కడ బాట్ అన్నాం, కొన్నాం కాబట్టి పర్చేజెస్ ని డెబిట్ చేయబోతారు, అలా చేయకూడదు. ఇక్కడ కొన్నది అసెట్ కాబట్టి రియల్ అకౌంట్. దీన్నే ఇప్పుడు బిజినెస్ లోకి ఫర్నిచర్ వస్తూ ఉంది, రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ అండ్ బిజినెస్ లోకి వస్తూ ఉంది కాబట్టి డెబిట్ చేసాం.
ఎవరి దగ్గర నుండి వస్తుంది? రామ్ రిసీవరా గివర్ కాబట్టి ఇతన్ని క్రెడిట్ చేయాలి. ఇక్కడ క్యాష్ కొన్ని ఉంటే ఇక్కడ రామ్కి ఇంపార్టెన్స్ లేదు, కానీ ఇక్కడ క్యాష్ అన్న వర్డే వాడలేదు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. మన రామ్ దగ్గర నుండి అప్పుకి ఫర్నిచర్ని కొన్నట్టుగా భావించాలి. అర్థమవుతుంది కదా నాన్న? సో హియర్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ హి హస్ నాట్ గివెన్ ఇట్ ఈస్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, ఇట్ ఈస్ సింప్లీ గివెన్ బాట్ ఫర్నిచర్ ఫ్రమ్ రామ్. క్యాష్ అన్న వర్డే వాడలేదు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. మోర్ ఓవర్ పేరు కూడా ఇవ్వబడి ఉంది కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇప్పుడు ఫర్నిచర్ మనకు వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు రామ్ అకౌంట్ ఎంత? 2300 being furniture bought on credit. ఫర్నిచర్ ఖాతా డేటా టు రామ్ ఖాతా, రామ్ దగ్గర నుంచి ఫర్నిచర్ని అరువుకి కొన్నందున. ఇస్ ఇట్ క్లియర్ నానా? ఓకే, గుడ్. నెక్స్ట్ పెయిడ్ రెంట్. రెంట్ పే చేసాం ఎంత? 480 రూపీస్. సో ఇక్కడ పెయిడ్ రెంట్ అంటే దేంతో పే చేస్తాం? ఇంప్లాయిడ్ అనమాట, క్యాష్. సో బిజినెస్ లో నుంచి రెంట్ పే చేస్తే క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో రెంట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్ రెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్. సో ఇది డెబిట్, క్యాష్, క్రెడిట్. రెంట్ అకౌంట్ డెటార్ 480 to cash account 480 being rent paid. అర్థమైంది అనుకుంటాను. అద్దె ఖాతా డేటా టు నగదు ఖాతా, అద్దెను చెల్లించినందున. నెక్స్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఎస్, పెయిడ్ శాలరీ. ఎంత? రూపీస్ 1100. పెయిడ్ ఎట్లా పే చేస్తాం? క్యాష్, ఇంప్లాయిడ్ అనమాట. సో క్యాష్ కమ్స్ అండర్ రియల్ అకౌంట్. బిజినెస్ లో నుండి శాలరీస్ పే చేస్తే క్యాష్ బయట వెళ్ళిపోతుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో కాబట్టి క్యాష్ వెళ్ళిపోయింది కాబట్టి క్రెడిట్ చేస్తాం. శాలరీ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ కాబట్టి నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేస్తాం. 8వది salaries account that are to cash account 1100 being salary paid. జీతాల ఖాతా డేటా టు నగదు ఖాతా, జీతాలు చెల్లించినందున. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. జర్నల్ ట్రాన్సాక్షన్స్ని జర్నల్ రూపంలోకి మారుస్తామన్నమాట. వీడియోని పాస్ చేసుకొని మీరు ఆన్సర్ని రాసుకోండి. In the coming session, we will continue the same topic and with a new problem. Until then, bye.